నమస్తే అండి. నమస్తే అమ్మ. రామారావు గారు, దశాబ్దాల నుండి మనం చూసుకున్నట్లయితే చిరంజీవి గారికి అలానే బాలకృష్ణ గారి మధ్య ఆధిపత్య పోరు లేకపోతే కోల్డ్ వార్ అనొచ్చు ఒకటి ఎప్పుడు నడుస్తూ ఉంటుంది ఇండస్ట్రీలో అనే టాక్. ఇప్పటి వరకు కూడా ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఎందుకంటే అప్పట్లో మనం రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు ఇట్లా ఎట్లయితే జనరేషన్స్ బట్టి హీరోలు ఒక 4-5 హీరోలను లిస్ట్ అవుట్ చేసుకుంటున్నామో, ఇక్కడికి వచ్చేసరికి జనరల్గా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఇట్లా 2 పేర్స్ కింద చూస్తూ ఉంటాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారి మధ్య ఎప్పుడు ఒక ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది ఇప్పటికీ కూడా. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఇప్పుడు వెంకటేష్ గారి మధ్య, నాగార్జున గారి మధ్య ఇది లేదు, బట్ చిరు గారి మధ్య, బాలయ్య గారి మధ్య ఉంది. ఏంటంటారు? ఇది ఆధిపత్య పోరు చాలా కాలంగా, ఆల్మోస్ట్ 80s నుంచి ఉందప్ప వీళ్ళిద్దరికి. అంటే అప్పుడు అయితే చాలా సివియర్గా ఉండేదన్నమాట. సపోజ్ చిరంజీవి గారు ఒక కూల్ డ్రింక్ తాగుతున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తే బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ కూల్ డ్రింక్ని బాయ్కాట్ చేసేవాళ్ళు. అలా వ్యాపారాలు లక్షల కోట్ల రూపాయల నష్టాలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. అంత బాయ్కాట్ చేసేవారు. చిరంజీవి ఏం చేస్తే దానికి వ్యతిరేకంగా బాలకృష్ణ ఫ్యాన్స్ చేసేవాళ్ళు అన్నమాట. అప్పుడు చాలా ఘోరంగా ఉండేది. తర్వాత చిరంజీవి వ్యక్తి స్థానంలో నుంచి వ్యవస్థ స్థానంలోకి ఎదిగిన తర్వాత అంటే ఏంటి, ఆయన తమ్ముడు, ఆయన తాలూకు కొడుకు, ఆయన మేనల్లుళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా, అంటే చిరంజీవి మెగా కుటుంబం అని ఎదిగిన తర్వాత ఇక్కడ కూడా కుటుంబం తయారైంది. ఎక్కడ మన బాలయ్య బాబు ఇంట్లో కూడా బాలయ్య బాబు, తర్వాత తారక్, తర్వాత ఏమో ఆయన చనిపోయారు అనుకోండి, అఫ్కోర్స్ తారక రత్న. ఇప్పుడు మళ్ళీ బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ, వీళ్ళందరూ ఒక బ్యాచ్గా వస్తున్నారు అన్నమాట. కానీ తొలినాళ్లలో చూసుకున్నట్లయితే చిరంజీవి గారికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ బాలకృష్ణ గారికి రామారావు గారి లాంటి పెద్ద వృక్షమే ఉంది. అవును, అంతే కదా అప్పట్లో. అవునవును. హరికృష్ణ గారు కూడా ఉన్నారు కొంచెం ఒక రకంగా చెప్పాలి, బట్ చిరంజీవి గారికి ఎలాంటి పునాదులు లేవు. చిరంజీవి గారి బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పుడు కూడా చిరంజీవి తాలూకు అంటే సినిమా మేకింగు, సినిమా ప్రమోషను, సినిమాకి అయ్యే ఫినాన్స్ అంత వేరు. ఇప్పుడు ఒక ఎవరికి తెలియనటువంటి ఒక రహస్యం చెప్తాను విను. చిరంజీవి గారి సినిమాలకి ఏం చేసేవారంటే, అప్పుడు అల్లు రామలింగయ్య గారు, అయ్యా నా కూతుర్ని చిరంజీవి గారికి ఇచ్చుకున్నాను, ఆయన యంగ్ ఇప్పుడే పైకి వస్తున్నాడు, మన పైకి వచ్చేటువంటి హీరోలకి సినిమా పూర్తి అయిపోవాలి, సినిమా స్టార్ట్ చేస్తే పూర్తి అయిపోయి రిలీజ్ అయిపోవాలి. అలా పూర్తి అయిపోయి రిలీజ్ అయిపోతేనే ఆ హీరోకి మంచి పేరు, ఆ సినిమాకి మంచి పేరు. అంటే మంచి పేరు రావాలంటే మనకి ఫండింగ్ ఉండాలి. ఒక సినిమా స్టార్ట్ చేసామంటే ఆ సినిమా పూర్తి అయిపోవాలి, దానికి కొంత ఫండింగ్ ఉండాలి, ఫైనాన్స్ ఉండాలంటే అప్పుడు వాళ్ళ తాలూకు సామాజిక వర్గం అంతా కొంత ఫండింగ్ కలెక్ట్ చేసి అప్పుడు టాగూర్ ఫైనాన్స్ అని పేరు పెట్టారు. అంటే చిరంజీవి గారి సినిమా అంటూ స్టార్ట్ చేస్తే మరి ఎక్కడ ఆగదు. సినిమా షెడ్యూల్ అలాగే చేసుకుంటాము, ఆ షెడ్యూల్లో సినిమా ఫినిష్ అయిపోతుంది, అనుకున్న టైం రిలీజ్ అయిపోతుంది, దీంతో మొత్తం వాళ్ళు తోచిన రేటుకేమో వ్యాపారం అయిపోతుంది, ప్రొడ్యూసర్కేమో 4 డబ్బులు చేతులు ఆడతాయి. దాంతో చిరంజీవి గారికి అంటే అంతవరకు ఇండస్ట్రీలో లేనటువంటి ఏ హీరోకి ఈయనకి అంత సపోర్ట్ వచ్చిందన్నమాట. అల్లు రామలింగయ్య గారి వల్ల. అల్లు రామలింగయ్య ప్లాన్ చేశాడు, అల్లు అరవింద్ గారేమో దగ్గరుండి వ్యవహారాలు చూసుకున్నారు. అయితే అక్కడ ఫైనాన్స్ చేసే వాళ్ళకు కూడా రూపాయికి 10 రూపాయలు వచ్చింది. అదృష్టం, చిరంజీవి అదృష్టం. అప్పట్లో ఎవ్రీ మంత్కు 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 4 సినిమాల్లో 3 సినిమాలు సక్సెస్ అయ్యాయి. అంటే 3 సినిమాలకు కూడా డబ్బులు వచ్చాయి, ఆ 4 సినిమాకు కూడా డబ్బులు వచ్చాయి, ఈ 3 సినిమాలకి ఎక్కువ లాభాలు వచ్చాయి.
అలా మాట. ఇంకెక్కడ చూసినా సరే చిరంజీవి పేరే. అరవింద్ కూడా ఉన్నాడు. అప్పుడు చిరంజీవి దగ్గర ఎవరున్నారు? వెంకన్న బాబు అంటే ఎవరు? ఆయన సినిమా ప్రొడ్యూసరే కాకుండా ఆయన మన కోదండపాణి గారి తమ్ముడు. తర్వాత ఆయన ఎంత గొప్పవాడంటే ఎవరైనా తేడా చేస్తే కొడేస్తారన్నమాట. అలాంటి వాడు డేట్స్ చూస్తుండేవాడు చిరంజీవి గారికి. బ్రహ్మాండంగా. అటు శ్రీదేవికి కూడా డేట్స్ ఆయన చూసేవాడు. అసలు నేనున్నప్పుడు శ్రీదేవి దగ్గర ఆయన ఉండేవాడు అన్నమాట. ఏదో చిన్న శ్రీదేవి థియేటర్లో కాకినాడ కదమ్మా, హైదరాబాద్ చెన్నపట్నంలోనే, చెన్నైలో శ్రీదేవి థియేటర్ మురళీమోహన్ ఇంటి ఆపోజిట్లో ఉంది. అక్కడ ఎందుకో వెంకన్న బాబుకి అల్లు అరవింద్కి గొడవ వచ్చింది. ఇద్దరు కొట్టుకున్నప్పుడు వెంకన్న బాబుతో ఈయన కావాలని గొడవ పెట్టుకున్నాను అన్నమాట. కొట్టుకున్న తర్వాత ఏమో ఆయన వెంకన్న బాబు చెప్పాడు బట్ ఇంకోసారి మీ తాలూకు బామ్మద్ది కానీ నీ దగ్గర కనిపించినట్టయితే నేను డేట్స్ చూడను అని చెప్పాడు అన్నమాట. అంటే వీళ్ళకి కావాల్సింది అదే కదా. సరే ఇంకా నువ్వు చూడమని మా బాంబరు చూసుకుంటాడని అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న రాజా రవీంద్ర డేట్స్ చూసినంత వరకు వెంకన్న బాబాయ్ చూసేవాడు అన్నమాట. అంటే చెప్పొచ్చేటంటే ఈయనకి ఇంత సపోర్ట్ ఉంది, బాలకృష్ణ గారికి సపోర్ట్ లేదు. బాలకృష్ణ గారి ఇంట్లో ఖర్చులు పెట్టరు, వీళ్ళు కొంచెం ఖర్చు పెడతారు కానీ బాలకృష్ణ గారి ఇంట్లో ఖర్చులు పెట్టరు. తర్వాత ఏంటంటే రామారావు గారు కూడా చాలా పొదుపుగా ఉంటారన్నమాట. ఆ పొదుపే బాలకృష్ణ గారికి వచ్చింది. కానీ నువ్వెంత నేనెంత అనేటువంటి పద్ధతుల్లో ఇద్దరు ఉండేవారు అనమాట. నీకు నేను ఆపోజిట్గా ఉంటాను, నాకు నువ్వు ఆపోజిట్గా ఉండు. తర్వాత ఆ పలానా సినిమాలో చిరంజీవి గారికి ఏమో ఇద్దరు పెళ్ళాలంటే ఇక్కడ బాలకృష్ణ గారికి కూడా ఇద్దరు భార్యలు. చిరంజీవి చాలా ఫాస్ట్గా డ్యాన్స్ చేశాడంటే ఈయన కూడా సన్నివేశాలు ఎలా ఉన్నప్పుడు కూడా డ్యాన్స్ చాలా ఫాస్ట్గా చేస్తారన్నమాట. అలా మంచి పేరు వచ్చింది. కానీ కనిపిస్తే ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు, కానీ వ్యక్తిగతంగా ఒకరంటే ఒకరికి పడదు మాట. అది ఎప్పటి నుంచో ఉంది. మధ్యలో ఈ మోహన్ బాబు దూరం అనుకోండి, చిరంజీవికి ఈక్వల్ లీను అని చెప్పేసి అసలు ఈ రెండూ కాకుండా యథార్థం చెప్పాలంటే చిరంజీవి గారికి ఈక్వల్ సుమన్. అప్పుడు చిరంజీవి గారు ఒక పక్క అంటే సుమన్ గారు ఒక పక్క. ఆయన అందగాడే ఈయన అందగాడే, ఆయన ఫైటరే ఈయన ఫైటరే. చాలా బాగా ఉండేది అన్నమాట. అమ్మాయితో డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవికి మంచి పేరు వచ్చేది, సుమన్కి మంచి పేరు వచ్చేది. ఆయన జైలుకి వెళ్ళడం వల్లేమో సుమన్ తాలూకు భవిష్యత్తు అలాగే నాశనం అయిపోయింది. కానీ చిరంజీవితో ఈ రోజు వరకు పోటీ పడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాలకృష్ణ గారు. ఎప్పటికీ పోటీ పడుతున్నారు. అంటే చిరంజీవి ఒక సినిమా ఎందుకు మొన్న వీరసింహారెడ్డి సినిమా ఉంది, అక్కడ వాళ్ళ వీరయ్య, అది ఆ సినిమా కంటే వీరసింహారెడ్డి బాగా ఆడింది అనుకున్నారు. అది వీరసింహారెడ్డి కంటే వాళ్ళ వీరయ్య బాగా కలెక్ట్ చేసింది అనుకున్నారు. ఇలా పోటీగా ఆడుతున్నాయన్నమాట. చూడడానికి మాత్రం హెల్దీ ఫైట్ కిందే ఉంటది. అవునవును. బట్ లోపల ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం ఒక్కొక్కసారి చాలా అది వాళ్ళిద్దరికి కూడా టగ్ ఉంది మనకి. అయితే అదృష్టవశాత్తు మనకి బాలకృష్ణ గారి అబ్బాయిలు మన వీడియోస్ను బాగా లైక్ చేస్తారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా బాగా లైక్ చేస్తారు. అంటే మనం ఉన్నట్టు చెప్పుకుంటాం కనుక మన చిరంజీవి కావాలి, బాలకృష్ణ కూడా కావాలి. అయితే ఆరోగ్యకరమైన ఫైట్, అదే అన్హెల్తీ ఫైట్ కాదు. ఇద్దరు ఆరోగ్యంగా అంటే సినిమా రూపంలో ఫైట్ చేసుకుంటారు కానీ ఫిజికల్గా ఫైట్ చేసుకోరు అభిమానులు. అది చాలా గొప్ప విషయం. మంచి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.